గత సంవత్సరం విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఈ మూవీ భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి యానిమేషన్ చిత్రంగా రికార్డుకెక్కింది. క్లీన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మాణ సారథ్యంలో అశ్విన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది. మహావతార్ నరసింహ సినిమాను చాలా తక్కువ బడ్జెట్తో నిర్మించారు. కేవలం 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు 98వ ఆస్కార్ అవార్డ్స్లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీకి స్థానం దక్కింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ మూవీలోని చాలా సీన్లను కాపీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. మహావతార్ నరసింహ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోని కొన్ని పోరాట సన్నివేశాలను గాడ్ ఆఫ్ వార్ వీడియో గేమ్లోని కొన్ని సన్నివేశాల నుంచి కాపీ చేశారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూస్తే మహావతార్ నరసింహ గాడ్ ఆఫ్ వార్ వీడియో గేమ్లోని ఓ పోరాట సన్నివేశం దాదాపు ఒకేలా ఉంది. అయితే నేపథ్యం పాత్రల తీరు మాత్రం వేరుగా ఉన్నాయి. దీంతో పాటు మరో హాలీవుడ్ యాక్షన్ మూవీ ఇంక్రెడిబుల్ హల్క్ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలను కూడా కాపీ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మహావతార్ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.